క్యాబేజీ పచ్చెనగపప్పు కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల క్యాబేజీ తీసుకోవాలి. దీనికి 3 చిన్న ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించి దీంట్లో కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలుపుకొని తర్వాత 4 టమాటాలు తీసుకోవాలి. 4 టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకుని ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. కూడా లైట్గా ఒక 2 నిమిషాల పాటు వేయించి తర్వాత మనం అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో తర్వాత క్యాబేజీ కూడా వేసుకోవాలి. దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు సిమ్లో బాగా చిన్న మంట మీద మగ్గనిచ్చేసుకోవాలి. త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో వేసుకోవాలి. సిమ్లో పెట్టి అలాగ మగ్గనిస్తే కుక్కర్లో వేయకుండా అది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అలా చేస్తే అలా వాటర్ అంతా అయిపోయే వరకు సిమ్లో చాలా చిన్న మంట మీద మగ్గనిచ్చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంతే, క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ రెడీ.